ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా రమణ మహర్షుల వారు అనాత్మ విచారం చెయ్యమన్నారు. అంటే ఆత్మవిచారం ఎవరూ చెయ్యలేరు. ఎందుకని? అది స్వయం ప్రకాశము. నీవు కాని దానితో నీ ఉనికిని ఇప్పుడు ఏర్పరచుకున్నావు. నేనంటే దేహమని. కాబట్టి దేహాత్మ బుద్ధి జనించినప్పుడు నీవు తిరిగి నీ స్వరూపానికి ఏ విధంగా నిలిచి ఉండవచ్చును? కారణం ఇక్కడ ఒక చిచ్చడ గ్రంథి అంటూ ఏర్పడింది. రెండు కలియజాలనవి కలిసినట్లుగా జడ చేతనముల కలయికగా ఈ జీవభావన, వ్యక్తి భావన, కర్తృత్వ భావన ఏర్పడింది. కాబట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి నీవు దేహమేమో చూడు. శంకరులు ఇదే మాట అన్నారు. దేహం నాహం, కోహం నేనెవరిని, సోహం ఉన్న సత్యాన్ని. సరే, మరి ఆ సత్యం వైపుకి నీవు ఏ విధంగా వెళ్ళగలవు? తత్వవశి వాక్యం కూడా అదే చెబుతుంది. నీవే అది, నీవే అది అని. బోధలు బాగానే ఉన్నాయి, కానీ మార్గం ఏమిటి? ఏ విధంగా చేరాలి? మళ్ళీ ఇక్కడ చేరటం కాదు, నీవదై ఉన్నావు. చేరటము కొంతకాలం తర్వాత వస్తుందనుకోవటం, ఇవన్నీ కూడా మానసికమైన సంక్షోభాలే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఎప్పుడు అది ఉండి తీరాలి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, రమణ మహర్షుల వారు కుక్క తన యజమాని వాసనను బట్టి ఏ విధంగా అయితే దాన్ని ఎంత దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినా, అది ఎంత దూరంగా ఉన్నప్పటికీ యజమాని యొక్క వాసన బట్టి యజమానిని చేరుకుంటుంది కదా. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారు. మీ అందరి అనుభవంలో కూడా పెంపుడు కుక్కలు, పిల్లులు వగైరాలు ఉంటాయి. జంతువులను పెంచుతూ ఉంటారు. అవి అందరి దగ్గరికి పోవు సుమా. ఎవరైతే వాటిని దగ్గరగా ప్రేమగా ఉంటారో వారు వాటిని గుర్తిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? వాసన వల్ల. సునకాని గతంలో చెప్పుకున్నాం, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ వాసన పడితే ఎక్కడున్నా అది కనుక్కోగలదు. ఇది బాగా జంతువులు, ముఖ్యంగా సునకం చేసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి యొక్క లక్షణం అది. మరి అయితే ఆ లక్షణాన్ని మహర్షులు వారు మరి ఆత్మని ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారు? కారణం, జీవాత్మ భావనలో కొంత మేరకు చైతన్యము కూడా ఉన్నది. ఇక్కడ చిత్ జడ గ్రంథి అనటంలో ఉద్దేశ్యము చైతన్యం కూడా ఉన్నది. ఆ చైతన్యాన్ని వాసన రూపేణ ఎలా ఉంది? చైతన్యం బుద్ధి రూపేణ ఉంది. ఇక్కడ మనస్సులో మనోబుద్ధి చిత్త అహంకారాదులు ఉన్నాయని అందరికీ తెలుసు.
ఆ బుద్ధి యొక్క సూక్ష్మతే విచారిస్తే, అంతర్దృష్టి కలిగి ఉంటే అది ఆత్మ దగ్గరికి చేరుస్తుంది. మరి కొద్ది సూక్ష్మతే ఆత్మ. అందుకని నీవు అహం వృత్తిని అనుసరించి నేను ఉన్నాను, నేను దేహము అనేటువంటి సాపేక్ష జ్ఞానం ఉంది కదా ఇప్పుడు నీ దగ్గర. అది ఉన్నదేమో చూడు అంటూ నీవు విచారం చేసినప్పుడు అది నిన్ను మూలానికి చేరుస్తుంది. అదిగో ఆ శునకం యజమాని దగ్గరికి వెళ్ళినట్టు. ఇక్కడ జ్ఞానము సాపేక్షంగానే ఉన్నది. ఇది పూర్ణ జ్ఞానం కాదు, అపూర్ణ జ్ఞానం ఇది. అయినప్పటికీ ఈ అభాస కాంతి గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఒక గదిలో పూర్ణ కాంతి ఉంటుంది, ఆ పక్క గదిలో ఆభాస కాంతి ఉంటుంది. అంటే అటు చీకటి కాదు, వెలుతురు కాదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మసక చీకటి ఉంటుంది. మసక చీకటిలో కూడా వెలుగు తాలూకు ట్రేసెస్ కొంత ఉంటాయి ఇక్కడ. దాన్ని అనుసరించి, ఆ సాపేక్ష జ్ఞానాన్ని అనుసరించినట్లు ఈ మసక చీకట్లో కనిపిస్తున్న మేరకు వెలుగు ఛాయలు ఇక్కడ ఉంటాయి కదా. ఎలా ఉంటుందంటే సూర్యోదయానికి ముందు వెలుగు వస్తుంది కదా, సూర్యుడు కనపడక ముందు ఆ వెలుగు ఎట్నుంచి వచ్చిందో చూడబోతే నువ్వు సూర్యుడినే చేరుతున్నావు. అదేవిధంగా ఆత్మ నాకు తెలియటం లేదంటున్నావు. నీవే ఆత్మవై ఉంటూ తెలుస్తుంది. ఎప్పుడు అదిగో ఆ శునకము కుక్క యజమానిని పసిగట్టినప్పుడు యజమానిని ఏ విధంగా అయితే చేరుతుందో ఇక్కడ కూడా మాయా నేను వ్యక్తిత్వము కలిగినటువంటి ఈ కర్తృత్వంతో కూడిన ఇది ఒక అభూత కల్పన. దీన్నే లోయర్ సెల్ఫ్ అని చెప్పటం జరిగింది. జీవత్వ భావన ఏర్పడింది కదా. దీనికి ఆధారమైనటువంటి పూర్ణ జ్ఞానం వైపుకి ఇదిగో ఈ విచారము అహం వృత్తిని అనుసరించి నీవు విచారించు. ఏ విధంగా అయితే శునకాన్ని ఎక్కడో దూర ప్రాంతాల్లో వదిలిపెట్టినప్పుడు ఎరుగుని చోట ఉన్న కుక్కకి ఏది అడ్డంకి కాదు కదా. నీవు ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, దూర ప్రాంతాల్లో ఉన్నా మరి ఆత్మని పసిగట్టడం తేలికే కదా. కనుక అవరోధాలు ఉంటాయి. ఇంద్రియాలు నిన్ను లాక్కుని బయటికి పోతున్నాయి. బాహ్య చింతన ఎక్కువ అవుతుంది. ఇంద్రియాలకి బానిసవుతూ ఉంటాడు ఈ జీవుడు. వాటిని నీవు తొలగించుకోవాలి. ఎన్నో అవరోధాలు, ఎన్నో డైవర్షన్స్, ఎన్నో బాధ్యతలు, ఎన్నో బరువులు, ఎన్నో సంకల్పాలు, ఎన్నో కోరికలు, అంతర్శత్రువులతో కూడా కూడుకొని ఉంటాడు ఈ జీవుడు. కాబట్టి వాటిని పక్కకు పెట్టి ఏకాగ్రతతో చూడండి. ఏ విధంగా అయితే ఆ శునకం యజమానినే దృష్టిలో పెట్టుకుంది. ఎంత దూరంలో ఉన్నా, మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా అది మాత్రమే ఏకాగ్రతతో పెట్టుకుని
యజమానిని చేరినట్టు నీవు కూడా ఈ జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏకాగ్రతతో విచారం చేయమంటారు. అప్పుడు నీవు ఆత్మగా ఉంటావు, కాసేపు మనం చేరుకుంటావు అని కూడా కాసేపు చెప్పుకోవచ్చు. చేరటం అనేది సాపేక్షంలో చెప్పుకునే మాట. జ్ఞానులని అజ్ఞానులని ఇవన్నీ ద్వైతంలో మాటలే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఎప్పుడైతే చెదరనటువంటి ఏకాగ్రతతో ఆ శునకం వాసనను వదిలిపెట్టకుండా ఇంకో దాన్ని వాసన చూసింది అనుకోండి, లోపల యజమాని వాసన పోతుంది. అంటే మనస్సుకి ఒక విశిష్టత ఉంది. ఒక ఆలోచన పట్టుకుంటే రెండో దాన్ని రానివ్వదు. ఏకాగ్రత అంటే అన్య చింతన లేకుండా ఏకచింతన కలిగిన స్థితిని మనం ఏకాగ్రత అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏకాగ్రతని అలవాటు చేసుకో, అన్య చింతని విడనాడు. నిశ్చలంగా ఉన్నటువంటి నీ మనస్సు అది ఆత్మవిచారణ క్రమంలో దీనిని నీవు ఆదర్శంగా తీసుకో. చాలా చక్కటి ఉదాహరణ చెప్పటం జరిగింది. ఒక శునకమే యజమానిని వాసన బట్టి ఏకాగ్రతతో ఎక్కడా డీవియేట్ కాకుండా తాను వచ్చిన దారిన వెనక్కు చేరిందా లేదా? యజమాని శునకాన్ని దూరంగా తీసుకెళ్ళాడు, దాన్ని వదిలిపెట్టాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. ఏ దారిన అది అంత దూరం వచ్చిందో యజమాని అడుగులని వాసన బట్టి తిరిగి ఇల్లు చేరిందా లేదా? మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఆ శునకానికి అంతటి మహత్తు ఉన్నది. ఇక్కడ కూడా జీవభావన కలిగిన, దేహాత్మబుద్ధి కలిగిన మాయా నేను కూడా తానెవరన్న విచారము చేస్తున్నప్పుడు తన మూలము ఎక్కడి నుంచైతే ఇది ఉద్భవించిందో అక్కడికి చేరుకోవటానికి మరి విచారం అవసరమే కదా. నీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? అవిచారం వల్ల. విచారం చేసినప్పుడు మానసిక వృత్తులన్నీ కూడా అదృశ్యమై మనస్సు శుద్ధమై శుద్ధ సత్వమై నేను ఉన్నాను అన్న ఎరుక స్థితి ప్రకాశిస్తుంది కదా. మరి ఏది కొత్తగా రాదు. శునకం ఏమైనా యజమాని కొత్తగా పట్టుకుందా? లేదు కదా. ఇంతకుముందు యజమానితోనే ఉన్నది, దూరంగా ఉన్నప్పుడు యజమాని వాసనే ఉన్నది. ఆ వాసన బట్టి యజమాని దగ్గరికే వచ్చింది కదా. ఈ చక్కటి ఉదాహరణని ప్రతి ఒక్కరూ గ్రహించి తానే ఆత్మ అయి ఉంటూ తనకు తెలియదు అన్న భావనకి స్వస్తి చెప్పి నిశ్చలమైన మనస్సుతో ఏ జ్ఞానమైతే సాపేక్ష జ్ఞానమైతే తనతో ఉంటూ ఇంద్రియాలని నీవు మరి వాటి వ్యాపారాలు గుర్తిస్తున్నావుగా. ఆ జ్ఞానం లేకపోతే ఎలా గుర్తిస్తావు? కాబట్టి జ్ఞాన మూలము, సాపేక్ష జ్ఞాన మూలము, అభాస కాంతి మూలము
ఇది చాలు. విచారించటానికి ఒక్క బుద్ధి సరిపోతుంది. అది నువ్వు ఉపయోగించవు కాబట్టి ద్వైతమే సత్యం అనుకుంటే పునర్విమరణం పునర్జననాల్లో ఉన్నావే తప్ప విచారించి మూలము చేరుకో అని అర్థం. చేరుకో అంటే దీన్ని వదిలిపెట్టు. అడవిలో ఉన్నటువంటి శునకం ఆ ప్రాంతము ఆ దృష్టి వదిలిపెట్టి వాసన మూలంగా యజమానిని చేరినట్లు ఇక్కడ కూడా అహంకారము, వ్యక్తిత్వము ఆలోచన రహితమై చిత్త ఏకాగ్రతతో అంతర్ముఖమై చింతావిహీనమై వృత్తిరాహిత్యమై అది లోపలికి వెళ్ళింది కదా. ఇక్కడ లోపల బయట అంటూ ఏదీ లేదు. ఆలోచన వస్తే బయటపడ్డట్టు అనిపిస్తుంది, లేకపోతే మూలంలో ఉన్నట్టే ఉంటుంది. పక్షి గాలిలో ఎగురుతుంటే గూటికి దూరమైనట్టు ఉంటుంది, ఎగరటం ఆపిస్తే గూటిలోనే ఉంటుంది. ఇక్కడ కూడా అత్యంత తేలికైనది నీవుగా ఉండుట. ఆల్రెడీ ఉన్నావు, ఏదీ కొత్తగా రాదు. అన్య చింతన వల్ల నీ స్వరూపము నీకు తెలియదన్న భావన కలిగింది. అది ఎవరికో చూడబోతే అట్టి వారెవరూ లేరు. దేహమా నేనని చెప్పదు, ఆత్మ చెప్పాల్సిన అవసరం లేదు. ఎటు కాకుండా ఉన్న ఈ మాయా నేనే మరి వెతకాలి. లేనిది లేనట్టు అదృశ్యమైపోతుంది, ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తూనే ఉన్న సంగతి నీ సహజత్వంగా నీకే తెలుస్తుంది అని అర్థం. మంచిది, విచారించండి. మౌనానికి మించిన సాధన లేదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. మీ వాయిస్ వినపడుతుంది గురువు గారు. కుక్క తన యజమాని వాసనను బట్టి చేరుకున్నట్లే అహం వృత్తిని అనుసరించి ఆత్మ విచారణ సాగేది. ఇక్కడ కుక్క యజమాని బాగా అర్థమవుతుంది. ఎందుకని పెంపుడు కుక్క కాబట్టి అది ఎక్కడికి పోదు, యజమాని దగ్గరికి వస్తుంది. ఈ ఉదాహరణ ఒక అవగాహనకి చెప్పిన మాట. కుక్క బాగా వాసన పీలుస్తుంది, తొందరని పట్టుకుంటుంది, వస్తువులను చూపిస్తుంది. ఎందుకు చెబుతున్నారు? నేను దేహము అనేటువంటి జ్ఞానంలో ఆత్మ యొక్క వాసన ఉన్నదంటాడు ఇక్కడ. ఆత్మ వాసన అంటే ఎరుకలో ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ జ్ఞానం తాలూకు అవాసం ఉంటుంది. ఇక్కడ అవాసం అన్నా సాపేక్షం అన్నా ఉంటుంది. ఏ విధంగా అయితే బంగారు ఆభరణంలో కూడా బంగారపు ఛాయలు ఆభరణంలో ఉంటాయి కదా. ఇప్పుడు కంసాల గారు తీసుకెళ్తే బంగారం చూడమంటే ఏం చెప్తాడు? దాని మీద రాయిపెట్టి గీస్తాడు. గీస్తే కాపర్ ఉందా, ఐరన్ ఉందా, గోల్డ్ ఉందా చెప్తాడు. కాబట్టి నామరూపాత్మకమైనటువంటి ఈ మాయానేనిలో కూడా ఆత్మవాసన ఉన్నది అని చెప్పడు. ఆత్మ తెలియదు, ఆత్మలో ఉన్న జ్ఞానం ఉన్నది. ఇక్కడ ఇది అవాసమే. ఇది స్వయం ప్రకాశం కాదు. ఇది కుక్కలో ఏ విధంగా అయితే యజమాని వాసన ఉన్నదో, యజమాని కాదు అక్కడ ఉన్నది, యజమాని యొక్క వాసన. ఇక్కడ కూడా ఆత్మలో ఉన్నటువంటి అహం స్మరణలో ఉన్న పూర్ణ జ్ఞానము తాలూకు
ట్రేసెస్ ఇక్కడ ఉంటాయి. అదే చూస్తున్నాను, వింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను, ఉన్నాను అనేది ఆత్మ యొక్క వాసన ఇది. అదే ప్రసాద మహర్షి ఏమంటారు, నువ్వు లేవని అనవు కదా, ఉన్నానంటావు కదా, ఆ ఉన్నదేదో నువ్వు చూసి లోపలికి వెళ్ళు. అట్లా కదా. అక్కడ కుక్క ఏం చేస్తుంది, తన మనస్సులో ఉన్న వాసనని మాత్రమే పట్టుకుని ఆ దారి వెంట వెళుతూ వాసన మర్చిపోకుండా ఇల్లు చేరి యజమానిని పట్టుకుంటుంది. ద్వైతంలో బాగా అర్థమవుతుంది అది. ఇప్పుడు పోలీస్ కుక్కలు ఉంటాయి, దొంగలు బాగా పట్టుకుంటాయి. అవి మనిషికి వాసన వల్ల పట్టుకోలేడు, శునకం పట్టుకుంటుంది. కాబట్టి ఏ విధంగా అయితే శునకము యజమానిని చేరుతుందో, ఈ దేహాత్మ బుద్ధి కలిగినటువంటి జీవుడు ఆత్మ అనే యజమానిని చేరవచ్చును అనేటువంటి దృష్టి కోణంలో చెబుతున్నారు. కానీ ఇక్కడ కూడా శునకానికి దీనికి చాలా తేడా ఉంది. అహంకారానికి శునకము తాను కుక్కని దానికి తెలియదు, కానీ శునకం పనిచేస్తుంటది, చెప్పిన మాట ఉంటుంది, చేస్తుంది, అన్ని చేస్తుంది. ఈ అహంకారానికి దాని మూలం తెలియదు. దేహానికి తాను ఉన్నట్టు నీకు చెప్పడంలా, నువ్వు చెబుతున్నావు దేహం నాగది. అదే విధంగా శునక దేహం కూడా దేహం అన్నట్టు శునకానికి చెప్పదు. నీ దేహం నీకు చెప్పనట్టు శునక దేహం శునకానికి కూడా చెప్పదు. కానీ శునకం కావచ్చు, పిల్లి కావచ్చు, ఎలుక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ జ్ఞానంతోనే అవి మూవ్ అవుతాయి. ఇంద్రియ పర్సెప్షన్ తోటే అవుతాయి అవి. ఒక పక్షి సైబీరియా నుంచి ఇండియాకి వస్తాయి అవి, కొన్ని వేల కిలోమీటర్లు. వాటికి రాడార్లు గీడార్లే ఉండవు, అయినా చేరుతుంది ఇక్కడికి. కాబట్టి ఆ కెపాసిటీ అనేది మాయలో కొన్ని జీవులకి విశిష్టంగా ఉంటుంది. అది ఇక్కడికి జీవుడి దగ్గరికి వచ్చేసరికి నా మూలము నాకు తెలియటం లేదంటాం సహజంగా జరుగుతుంది. ఎందుకని? పరోక్ష జ్ఞానానికి అలవాటు పడ్డాడు. పరోక్షము అంటే ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా చూసేవాటికి అలవాటు పడి ఇది సత్యం అనుకుంటున్నాడు. నీవెవరివో నీవే తెలుసుకో అన్నప్పుడు శునకం అంత తేలిగ్గా తెలుసుకోలేడు. ఇక్కడ కూడా చెప్పడం ఉదాహరణ బాగానే ఉంది. ఆ విధంగా మహర్షి లోపలికి పోలేదు. అట్లా తీసుకున్నా, నేను వాసన పట్టినట్టుగా లోపలికి వెళ్ళాను, ఆత్మను దర్శించి వచ్చానంటే కుదరదు. అయినప్పటికీ నువ్వు ఏది కాదు అని చెబుతున్నాడు ఇక్కడ. దేహం కాకపోతే నువ్వెవరివి, మనస్సు కాకపోతే ఎవరివి, ఇంద్రియాలు కాకపోతే ఎవరివి, వీటితో నీకు పని లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు నిద్రలో. సో నిద్రలో ఉన్న నేనే ఇక్కడ ఉన్నావు. కాబట్టి అంతర్ముఖంగా, వృత్తిరాహిత్యంగా, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది అనేటువంటి స్థితికి తీసుకువెళ్ళారే తప్ప శునక యజమానిని పట్టుకున్నట్టుగా నువ్వు ఆత్మ తెలుసుకో అంటే అదేమంటారు, కుక్కతో పట్టుకుని గోదావరి అంటే ఉంటుంది. ఇక్కడ వెళ్ళలేడు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ.
జీవుడు ఆత్మని గుర్తించలేడమ్మా. గురువు గారు. గతంలో చెప్పుకున్నాం, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, జీవుడు ఆత్మని గుర్తించలేడు. కండిషన్స్ ఆర్ డిఫరెంట్ ఇక్కడ. అయినప్పటికీ బోధించడానికి అనుకూలమని, అదిగో ఆ శునకం ఎక్కడ వదిలిపెట్టినా అది యజమాని దగ్గరికి వస్తుంది వాసన బట్టి. ఇంకో మాట కూడా అన్నారు, సత్యాత్మని మిథ్యాత్మని వేరు చేయమంటారు. అంటే నీవు దేహాత్మ బుద్ధి కలగనప్పుడు అది ఎగిరిపోతుంది, ఆత్మ మిగిలి ప్రకాశిస్తూ ఉంది, ఎప్పుడు ఉంది కాబట్టి అది నీ స్వరూపమని తెలుసుకో. తెలుసుకో అంటే మళ్ళీ మీ దగ్గర మిగిలి ఉంటాడు. రెండు నేనులా లేవు. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ లేదు. ఇంకేమన్నా ఉంది అక్కడ? యజమాని దూరంగా ఎరుగని చోట ఉన్న కుక్కకు అడ్డంకి కాదు. ఈలోపు ఎన్ని అవరోధాలున్నా చెదరని ఏకాగ్రతతో అది వాసనను బట్టి లక్ష్యాన్ని చేరుతుంది. ఆత్మ విచారణ క్రమంలో దీనిని ఆదర్శంగా తీసుకొనవచ్చు. తీసుకుంటే ఒక్కదారి బట్టి గోదావరి రెడ్డి అవుతుంది. ఉండదు. గురుగారు, కుక్కకి యజమాని వాసన బాగా తెలుసు. ఎంత గుంపులో ఉన్న వచ్చి పట్టుకుంటుంది. అవును గురుగారు, అవును. పశువులకు కూడా ఉంటాయి, కాఫ్స్ ఉంటాయి, తల్లి ఎక్కడున్నా వెళ్ళి పాలు తాగుతాయి వెళ్ళి. ఆ విధంగా అహంకారము ఆత్మని గుర్తించి వెళ్ళలేదు. ఇచ్చలా వరకు వస్తాడు, తర్వాత తెలియదు, చీకటిగా ఉందంటాడు, బ్లాంక్ అంటాడు. ఆయన చెప్పిన రీతిలో శునక యజమాని దగ్గర వెళ్ళినట్టు నువ్వు ఆత్మ తెలుసుకో అంటే శునకానికి యజమాని యొక్క గుర్తు ఉంటుంది, జీవుడికి ఉండదు. జీవుడు అదిగో క్యాండిల్ లాంటి వాడు, సూర్యుడు పెరిగితే కరిగిపోతాడు. తాను ఉంటూ తెలుసుకునేది కాదు, శునకం తాను ఉంటూ యజమాని గుర్తిస్తుంది. అది బోధించడానికి మార్గం అని చెప్పడానికి శునకం యజమాని అన్నారు. అది నీకు అర్థం అవడానికి. దాన్ని యాజిటీజ్ గా తీసుకుంటే చెప్పాక కుక్కతో బట్టి గోదావరి ఎదినట్టు అవుతుంది, వెళ్ళలేవు. కనుక ఆత్మజ్ఞానము నీవు తెలుసుకునేది కాదు, నీవు ఇది కాదని నిశ్చలంగా ఉండు. అంతవరకు ఆలోచన లేకుండా, ఇంద్రియాలు వెంట వెళ్లకుండా నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవుడికి ముక్తి ఎప్పుడు వస్తుంది? నిశ్చలతత్వంలో వస్తుంది. చాలా నిశ్చలంగా ఉండు అని చెప్పడం. ప్రకాశించేది మళ్ళీ అనుగ్రహం చేతనే. ఏమా ఆత్మ విచారం చేసినంత మాత్రాన ప్రకాశించదు. కార్యకారణ సంబంధాలు చెప్పడం బాగానే ఉంది, వీటిల్లో నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకోవడానికి వీడు మిగులు ఉంటాయిగా. ఆ మాట కూడా అన్నారుగా మహర్షి, భగవంతుని చూడవచ్చునా అంటే భగవంతుని చూడటానికి నువ్వు మిగులుంటే కదా అన్నారు. ఆత్మ నువ్వు తెలుసుకోవడానికి నువ్వు మిగులుంటే కదా అంటారు. వ్యక్తిత్వంతో ఆత్మని గుర్తించటం కుదరదు. ఒకవేళ గుర్తిస్తే ఏమవుతుంది? ఆత్మ కంటే చాలా విశిష్టంగా ఉంటుంది అహంకారం. అహంకార పరిధిలో ఉంటుంది ఆత్మ, అది కుదరదు. చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది, నీవు అదే తెలుసుకో తెలుసుకో తెలుసుకో. నీవు దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, నువ్వంటే ఆత్మవేమి. తెలుసుకునేది తెలియబడేదంటూ ఉంటుంది ఇక్కడ. రెండు నేను ఉంటే తెలుసుకునే నేను, తెలియబడే నేను అనుకోవచ్చు.
పైగా ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన ఉనికి లేదు ఇక్కడ. ఉమ్, అవును. ఇప్పుడు సాపేక్ష జ్ఞానంతో నీవు పరోక్ష జ్ఞానంతో అన్ని గుర్తుపెడుతున్నావు, ఉమ్, అని తెలుసుకుంటున్నావు. అవును గురుగారు. ఈ సాపేక్ష జ్ఞానము ఆత్మకి దారి చూపిస్తుందని అనుకోవటం కూడా బాగానే ఉంది. ఉమ్, ఆభాస కాంతి నుంచి పూర్ణకాంతి వైపు వెళ్ళడానికి ఉమ్, అంతవరకు బాగానే ఉంది. ఉమ్, కానీ ఆ పూర్ణకాంతి అది ప్రకాశించినప్పుడు ఈ ఆభాస ఎగిరిపోతుంది. కరెక్ట్. ఉమ్, ఆభాస కాంతితో పూర్ణకాంతిని తెలుసుకోదు. ఆ గురుగారు. నీవు చింతావిహీనమవుతావు. ఉమ్, ఐష చింతన వదిలిపెట్టి పిచ్చలత్వానికి వస్తూ ఉంటావు ఈ ఆభాస కాంతిలో. అక్కడ నీకు బ్లాంక్ గా ఉంటుంది, ఏమీ కనపడదు, ఏమీ ఉండదు, గుర్తించడానికి ఉండదు. ఇట్లా ఉందంటే మహర్షి ఏమన్నారు, ఆ బ్లాంక్ ని చూసేది ఎవరో చూడని మళ్ళీ విచారానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి చూచే నేను ఏదీ చూడకుండా నిశ్చలంగా ఉండేంత వరకే దీని రోలు. ఆ గురుగారు. ఆ తరువాత నీకు వద్దన్న అది ప్రకాశించినప్పుడు ఈ గత హిస్టరీ అంతా ఎగిరిపోతుంది. నీ సాధన గాని ఇవన్నీ ఎగిరిపోతాయి. ఆ విధంగా ఉంటుంది. ఇంకేమైనా ఉందా? లేదు గురుగారు, అంతే గురుగారు. దాంట్లో ఒకటి గురుగారు, ఇది ఉపదేశ సారంలో ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తప్పరం ఉంది కదా. అది అంటే అది ధ్యాన విషయంలో కానీ, శ్వాస విషయంలో కానీ, లేకపోతే ఒక మంత్రంలో కానీ, నామంలో కానీ గురుగారు అది కాదు. అంటే ఆజ్యధార అంటే నేను ఉన్నానన్న ఎరుక లేకుండదు. అదే గురుగారు, ఆ శ్లోకానికి అంటే నాకు ఇప్పుడు ధ్యానం కానీ శ్వాస పైన నియంత్రణ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు మనము ఒక ఎక్సెల్ ఇన్హేల్ చేసుకుంటాము, తర్వాత ఒక సెకండ్ ఆగి మళ్ళీ ఎక్సెల్ పోతుంది. అక్కడ ఒక సెకండ్ శ్వాస మూలము ఆత్మే, మనోమూలము ఆత్మే. కానీ కుంభకం వచ్చినప్పుడు అక్కడ అహంకారం ఉండదు, శ్వాస పీల్చుకునేవాడు ఉండడు, అందుకని మూలమే ఉంటుంది కుంభకాల్లో. ఆ కుంభకాల్లో కరెక్టే గురుగారు, అక్కడ ఎందుకంటే ఎన్ని శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు కాబట్టి ఆడ కుంభకంలో ఓకే. బట్ అందుకని ఆత్మస్థితి కేవల కుంభకం అన్నాడు. కేవల కుంభకాల్లో ఆత్మస్థితి ఉంటుందని సూచించటం. కానీ ఆజ్యధారయ అనేది ఆత్మ యొక్క ఉనికిని బ్రేక్ లేకుండా ఉంటుందని చెప్పటం. ఇక్కడ మనస్సు బ్రేక్ ఉంటుంది, ఆలోచన పోతూ ఉంటుంది, పాడుతూ ఉంటుంది ఈ మనస్సు. ఆత్మ అట్లా ఉండదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవేర్నెస్. అది ఆజ్యధారగా ఉంటుంది. అంటే అక్కడ ఉనికిని ఆత్మ గురించి చెప్పుకొచ్చారా, లేకపోతే అంటే అదే దాని గురించి శ్వాస కాదు. అంటే ధ్యానము లేకపోతే శ్వాస నియంత్రణ దీని గురించి చెప్పట్లేదు అక్కడ. అసలు ధ్యానం అంటేనే మహర్షి దృష్టిలో ఆత్మ ధ్యానం, అహంస్మరణ. ఈ త్రిపుటితో కూడా ధ్యానం కాదు. మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్టివ్ మెడిటేషన్ లాంటిది కాదు ధ్యానం. నీ స్వరూపమే ధ్యాన స్వరూపం అన్నాడు. ఉన్నానని ఎరుకుతూ ఉంటుంది. అది కంటిన్యూస్ గా ఉంటుంది, బ్రేక్ లేకుండా ఉంటుంది, ఆజ్యధారగా ఉంటుంది అని చెప్పడం. నింగిపోస్తుంటే లేకుండదుగా. అవును గురుగారు. అర్థం అవడానికి ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ రియాలిటీ సూచించారు ఫిజికల్ గా. నాకు డౌట్ ఏమొచ్చిందంటే ధ్యానంలో శ్వాసంలో అలాగా ఏమన్నా, ఎందుకంటే అక్కడ కూడా ఒక సెకండ్ హాఫ్ సెకండ్ కూడా ఆగిపోతుంది కదా, మరి ఈ అర్థాన్ని మీనింగ్ ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చింది. అసలు నిద్రపోతుంటే నువ్వు చెప్పి
గాలి పిలుస్తున్నావు లేదో కూడా తెలియదు. తెలియదు. వెరీ సింపుల్. గురుగారు. అహం స్ఫురణకి గాలి పీల్చి వదిలిపెట్టడానికి ఇది మూలమే, బేసే. కానీ వ్యక్తిత్వంతో ఒకరికి పోలేవు, ఇండిపెండెంట్ గా వెళ్ళలేవు అక్కడికి. నువ్వు గాలి పీలుస్తూ వదిలిపెడుతున్న కొద్దీ ఆలోచన సరళి పెరుగుతుంది. నీకు బాగా యాంగ్జైటీ ఉంది, గాలిని బంధించు, ప్రాణాయామం చేత ఆ ఆలోచన సరళి తగ్గుతుంది. కేవలం కుంభకాలంలో అసలు ఆలోచన రాదు. అంతవరకు ఈ ద్వైతం బాగుంటుంది. ఎందుకు ప్రాణాయామం చేయాలి? వైలెంట్ మైండ్ సైలెంట్ చేయడానికి. ఆలోచనలు బాగా వస్తుంటే తక్కువ ముఖం పడుతుంది ప్రాణాయామం. అంతవరకు దీనికి ఆత్మస్థితికి సంబంధం లేదు. ఆత్మస్థితి చూచే నేను పూర్తిగా అంతర్ముఖం అయిపోతుంది, విత్రాయిత్యం అవుతుంది. పరోక్ష జ్ఞానం నుంచి విత్రాయిపోతుంది. పంచేంద్రియములు అక్కడ పనిచేయవు. గాలి పీల్చి వదిలిపెట్టేటప్పుడు మనస్సు పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తాయి, అన్నీ ఉంటాయి. యాక్టివ్ గా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆచ్యధార అనే పదం కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పటానికి, ఆత్మ యొక్క స్థితిని చెప్పటానికి. అంతేకాని మనస్సు అహంకారం దీని గురించి కాదు, ధ్యానం కాదు అది. ఓకే, ఏమైనా రవి చెప్పునా? అదే అంటే ఇక్కడ అహం వృత్తిని అనుసరించమన్నాడు. అహం వృత్తి అంటే ఇక్కడ మనము ఆ యొక్క శూన్యాన్ని అనుసరించమని తీసుకోవచ్చా గురువు గారు? కాదు నాయన, ఏ జ్ఞానముతో అయితే నీవు దేహము వ్యక్తివని గుర్తిస్తున్నావు, ఆ జ్ఞానముతోటి నీవు వృత్తిరాహిత్యమై అంతర్ముఖంగా అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళు అని అర్థం, లోపలికి. తర్వాత లోపల బయట లేకుండా ఉంటుంది. కళ్ళు తెరిచే ఉంటావు, ఆలోచన ఉండదు, నీ ఆత్మని చూస్తావు అక్కడ. ఆత్మకి బాహ్యాంతరాలు ఉండవు. చూచే నేను సాపేక్షం ఇక్కడ చాలా పరిమితమైంది. ఇది మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా తనలో అనుకున్నది బయట చూస్తుంది, సంకల్పానికి రూపం దావిస్తుంది, ప్రదేశాలు కనపడంగానే గుర్తుపెడుతుంది, రికార్డ్ అయ్యేది, సంసారం గుర్తిస్తుంది, లోపల బయట చూస్తుంది ఆయన. సో ఆ చూచే జ్ఞానము దాన్ని మూలం తెలుసుకోమంటే తెలుసుకోలేదు, దాని కెపాసిటీ లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే వృత్తిరాహిత్యం అవుతావో, దేనిని చూడకపోతే ఈ నేను, ఈ మాయా నేను ఎక్కడి నుంచి ఉద్భవించిందో అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం అంటే అహం స్ఫురణగా అనుగ్రహం చేత ప్రకాశించాలి ఇక్కడ. కటింగ్ ది పాయింట్. నీవు పరిమితమైన అభాస కాంతితో ఆత్మను గుర్తించలేదు. యువర్ మైండ్ ఈజ్ లైక్ ఏ క్యాండిల్. ఈ క్యాండిల్ సూర్యుని చుట్టానికి బయలుదేరినప్పుడు కరిగిపోతుంది, ఉండదు ఉండదు. అదేవిధంగా నీవు నిద్రపోతున్నప్పుడు ఈ అహంకారము దాని మూలమైన ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, వృత్తిరాహిత్యమే. అందుకని నిద్రలో నీకేం తెలియదు.
యు విత్డ్రా ఆల్ ది ఇంద్రియాస్. ఎన్ని శబ్దాలు ఉన్నా ఏది రికార్డ్ చేయదు. సంకల్పాలకన్నిటికీ స్వచ్ఛ చెబుతుంది. నిద్ర ఎలా పోతావు నీవు? నిద్ర ముంచుకొచ్చిందా? ముంచుకునే ఉండడం కాదు. యు ఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ థింగ్, గో టు ది బేస్. అది సంగీతం. అందుకు నిద్రలో నీకేమీ తెలియదు. కారణం ఈ సాపేక్ష జ్ఞానము, ఈ అహంకారము అదిగో ఆనందమయ కోశంతో ఉంటూ వాసనలు పెట్టుకుని వృత్తిరాహిత్యమై ఉంటుంది, ఆత్మతో ఉంటుంది, మూలం వెళ్ళి ఉంటుంది అక్కడ. మూలం అంటే జ్ఞానం. అందుకని మహర్షి ఏమంటున్నారు? నిద్రావస్థ ఆత్మస్థితి, గేట్ వే టు రియలైజేషన్ అనే మాటలు వాడారు. కానీ నిద్రలో ఉన్న నీ స్వరూపం అని తెలియదు. అప్పటికే అన్నారు, జాన్సన్ గా వెళ్ళి బెన్సన్ గా రావు కదా, జాన్సన్ గా ఉంటావు అక్కడ అని అర్థం అవుతుంది. పద్మజగా వసంతగా బయటికి రావు, పద్మజగానే వస్తాం. కాబట్టి నీ వ్యక్తిత్వము నిద్రపోయినంత మాత్రాన అదృశ్యం కాదు, తిరిగి వస్తాం. చెప్పినాయన రవి. అదే అంటే ఇక్కడ అహంవృత్తిని అనుసరించడం అంటే జ్ఞానం యొక్క అహంవృత్తిని మనకు తెలియదు కదా. అంటే తెలియదు కదా అని కాదు, దేనిని గుర్తించకుండా ఉండు, ఆ జ్ఞానము తన మూలానికి వెళుతుంది, నిశ్చలత్వం అని అర్థం. మూలానికి రాక తప్పదు, వైరాగ్యంతో ఉండక తప్పదు, నిశ్చలంగా ఉండక తప్పదు. నిశ్చల తత్వ జీవన్ముక్తి అన్నారుగా ఆదిశంకరులు కూడా. కాకపోతే మహర్షి ఏమంటారు? అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది. ఒకటే ప్లస్ పాయింట్. దేవుని నిశ్చలత్వానికి వస్తావు, అంతర్ముఖం అవుతావు, ఆత్మ ప్రకాశించదు. అప్పుడప్పుడు నిశ్చలత్వానికి వచ్చి నిద్ర కూడా పోతావు. నిద్రపో పర్వాలేదు, మళ్ళీ మెడుకు వస్తుంది, మళ్ళీ నిశ్చలత్వానికి వస్తావు. చాలా మంది సాధకులు మౌనంతో నిశ్చలంగా వృత్తిరాహిత్యంగా ఉంటారు. అంటే ఒక ప్లాట్ఫారం మీద ఉంటారు. దాన్నే మహర్షి న్యూట్రల్ గ్రౌండ్ అన్నాడు. వృత్తిరాహిత్యమైన మనస్సు అంతర్ముఖమై ఒక న్యూట్రల్ గ్రౌండ్కి వస్తుంది. అక్కడ రియలైజేషన్ ఉండదు, నిద్ర ఉండదు, కళ ఉండదు, మెడుకువ ఉండదు, నువ్వు ఉంటావు. ఏ క్షణమైనా నువ్వు బయటికి రావచ్చు అక్కడి నుంచి. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉన్నావు, రైల్వే స్టేషన్ ఎక్కుతావు, లేకపోతే ఇంటికి పోతావు, అంతేగా. శాశ్వతంగా అక్కడ ఉండవు కదా ప్లాట్ఫామ్ మీద. అటు రైలు ఏం చేస్తా అక్కడ. సో ఇక్కడ కూడా స్థిరచిత్తం అనేది ఒక న్యూట్రల్ గ్రౌండ్. అది అనుగ్రహంతో అది ప్రకాశించిందా తత్వసర్వం అవుతుంది, ప్రకాశించలేదా థ్రోన్ అవుట్, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ మొదలు పెడతాడు. ఇట్లా ఏమైనా గురుగారు ఇక్కడ మూలము అనే పదం కొంచెం డీప్ రూటెడ్ గా చూస్తే అసలు ఆత్మ నుంచి ఏది రాలేదు, తాడు నుంచి ఏది రాలేదు, కానీ వచ్చినట్టుగా ఉంటుంది. ముచ్చట చెప్ప నుంచి వెండి రాలేదు, తాడు పాము కాలేదు, ఆత్మ జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. కానీ మనం ఈ జీవభావనతో మాయలో మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా తెలుసుకోవాలి? అప్పుడు ఏమంటారు? నీవు తెలుసుకోవటం కాదు, కీప్ యువర్ మైండ్ క్లీన్, సంకల్పం లేకుండా ఉండు. మనస్సు అన్న ఆత్మ అన్న రెండు ఒకటే. మనస్సు వేరు, ఆత్మ వేరు ఉండదు. అట్లా తాడు వేరు, పాము వేరు ఉండదు.
ఇంతకీ ఆ పాము ఏమైందని అడిగారు మహర్షిని. తాడులో కలిసిపోయింది అన్నాడు. అహంకారం ఏమైంది? ఆత్మలో కలిసిందని. అంతకంటే ఏమంటాడు? తాడు నుంచి పాము రాలే, ఆత్మ ముక్కని జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. కానీ దేహాత్మబుద్ధి ఇక్కడ ప్రకాశించినప్పుడు శివ భావన, వ్యక్తి భావన, అన్ని చింతన, జగద్భావన, భగవంతుడు అనే భావన ఏర్పడ్డాయి ఇక్కడ. ఇది ఒక స్వప్నం. జాగ్రత్త అవస్థ కూడా ఒక స్వప్నం, ఇదేం రియల్ కాదు. ఏమైనా గురువు గారు అవును. మరి ఇక్కడ నుంచి ఎవరు తీసుకెళ్తా స్వప్నానికి? ఇద్దరికి చూడు, ట్రై చేయి. కుదరదు. నిద్రపోతేనే నువ్వు దేహం తీసుకెళ్ళలేవే. అవును. దేహం రాలిపోతే ఇంకేం తీసుకెళ్తా? కుదరదు. కాబట్టి ఈ మాయా నేను పుట్టలేదని తెలుసుకో, అది పాయింట్. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు. ఆత్మపరంగా తీసుకుంటే ఆత్మకి పుట్టుకే లేదు, ఎప్పుడు ఉంటుంది. అవును. ఎటు నుంచి ఎటు చూసినా ఎరుక మాత్రమే సత్యము, అదే ఆద్యధార. సృష్టి మాత్రం లేదు. కొన్ని సృష్టిని చూస్తున్నావు, నీలాగే ఇతరుల్ని, కాలాన్ని, జనన మరణాలని, మంచి చెడులని, స్వపర భేదాలు ఇవన్నీ చూస్తున్నావుగా. ఈ మాయలు. కాబట్టి ఏది కొత్తగా రాదు. జీవుడు పుట్టక ముందు ఆత్మగా ఉన్నది. అది వ్యక్తిగత ఆత్మ కాదు, తనకు తానుగా నిలిచి ఉన్న జ్ఞానం. అది వ్యక్తిత్వం సిస్టమ్ ఉండదు అక్కడ. కానీ ఇక్కడ జీవుడు వచ్చినట్టుగా అనిపిస్తుంది. గతంలో చెప్పాను కదా, ఒక ఆత్మకి ఒకే జీవుడు వస్తాడు. ఆ జీవుడు ఇతరులను చూస్తాడు. అవును. ఆ జీవుడికి ఇతరులు ప్రపంచం కనిపిస్తుంటుంది. కనిపిస్తూ సంసారం మొదలు పెడతాడు వాళ్ళతోటి. నిద్రపోతే సంసారం ఇరిపోయింది. నువ్వు చేసే సంసారము కలవలు చేస్తున్న సంసారం లాంటిది. ఇట్ ఇస్ నాట్ రియల్. ఇది ఎందుకు రియల్ గా కనపడుతుంది? ఆత్మ అనే దోష మీద ఉంది కాబట్టి సత్యంగా కనపడుతుంది. ఆభరణం ఎందుకు కనపడుతుంది? బంగారం ఒకటి ఉంది కాబట్టి కనపడుతుంది అట్లా. కాబట్టి నేను ఉన్నాను అనే జ్ఞానం మీద నేను దేహము, నేను చూస్తున్నాను, వింటున్నాను అనేది నీకు మనస్సులో సత్యంగా గోచరం అవుతుంది. అంతకంటే ఎందుకు? చెప్పు నాయన. ఇంకేమీ లేదని తెలుసుకునేవాడు ఉన్నాడేమో చూడుకొని. ఇంతవరకు తెలుసుకున్నావు కాబట్టి ఇంకేమీ లేదంటున్నావు. ఏది ఏమైనా జీవుడి యొక్క లిమిటెడ్ పరిధిలో తీవ్ర వైరాగ్యముతో నిశ్చలత్వానికి అంతర్ముగా అయ్యేంత వరకే ఈ బోధలు, సూచనలు. ఆ తర్వాత అనేది ఈశ్వరాజ్యతో ఉంటుంది. అదే అనుగ్రహం. ఇప్పుడు శరణాగతి ఎవరికి కావాలి? నీ ఆత్మకే కావాలి. గురువు ఎవరు? ఆత్మ. దైవం ఎవరు? ఆత్మ. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ ఆధారంతో వచ్చిందో నీవు వృత్తి రాహిత్యమైనప్పుడు ఆ ఆధారం దగ్గరికి ఇది పోతుందని చెప్పడం. నిద్రావస్థ దానికి నిదర్శనం. నిద్రలో ఆత్మ
పూర్ణంగా ఉంటుంది. జీవుడు వాసనలతో అంచున ఉంటారు ఆత్మ తెలియకుండా. హాయిగా ఉందిగా నిద్రపోవచ్చుగా, అంచం నిద్రపోతా కర్మలు చేయాలి, బయటకు వస్తావు, సుఖ దుఃఖం అనుభవించాలి. ఒక తల్లిదండ్రులు పంపిస్తుంది బయటికి, గెటప్ అండ్ డూ ది జాబ్ అని. ఎప్పుడైతే నీ స్వరూపం ప్రకాశిస్తుందో కొంతకాలం దేహము జగత్తు కనపడుతుంది, అయినా దాని యొక్క ప్రభావం ఉండదు. అప్పటికే ఈ చిచ్చర గ్రంథి తెగిపోయి ఉంటుంది. నాది అనేవాడు ఉండడు, దేహం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది ఎండమావుల్లో నీళ్లు కనపడుతున్నా లేదన్న జ్ఞానం ఉన్నట్టుగా ఉంటుంది. అటువంటి వారిని జీవన్ముక్తి అంటారు ఈ మాయలు. అందుకంటే ఏంటి తగలబీజ మనస్సు కూడా అది తగలబడిన తాడులాగా అది కూడా ఎంతకాలం ఉంటుంది? అది తగలబడిన పాము ఎప్పుడో రాలిపోతుంది కదా గురువు గారు. ఎందుకు రాలిపోతుంది? దేహం ఉన్నంతకాలం ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఉందిగా. అవును, దేహానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. 1950 దాకా ఉందిగా తగలబడతాడు. అది కర్మలు తెలియకుండా కర్మలు చేస్తుంది, అకర్మలు చేస్తుంది. అది కావాలని ఏమి చేయలేదు, సాగిపోతూ ఉంటుంది. నేను చేస్తున్నానేది ఉండదు అక్కడ, ఆ విధంగా ఉంటుంది. అది జాగ్రత్త స్వప్న సుషుప్తలు ప్రత్యేకించి ఏది ఉండదు. ఎందుకని? అహంకారం ఉండదు కాబట్టి. అంటే అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తగలబడిన పాము, తగలబడిన తాడు, దగ్ధబీజ మనస్సు ఉన్నా ఒకటే లేనా ఒకటే కదా. ఎందుకంటే వెనక అది ఆత్మస్థితి చెక్కు చెదరకన్నా ఉంటుంది కదా, దేహం ఉన్నంత వరకు రాలిపైన ఉన్నదే అది కాబట్టి అట్లా ఉంటుంది. దేహము ఈ కర్మలు బికమ్ పర్మనెంట్. అది ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు ఒక కూలివాడు బరువుని ఎక్కడ పారెత్తావా డెస్టినేషన్ ఆ లెవెల్లో ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం లేదు చెప్పడానికి. ఇంకా దేహం పట్టుకోవటం, కోరికలు ఉండవు అక్కడ. He will be carrying a burden till 1950. అంటే ఆ బాడీ వదిలేదాకా ఆ శరీరం వదలాలి కాబట్టి ఆ దగ్ధబీజ మనస్సు దాని వరకు ఉంటుంది, ఆ శరీరం కోసం ఉంటుంది అంతవరకు. ఆ దగ్ధబీజ మనస్సుతో కదా చెప్పింది బాడీ అన్నాడు.